జోకు.comలో ఇంకొక వ్యక్తి కోదండరామరెడ్డి గారు. కోదండరామరెడ్డి గారికి నిరుద్యోగులు అప్పుడు కనపడరు, ఇప్పుడు కనపడరు. అప్పుడు ప్రజలు కనపడరు, ఇప్పుడు కనపడరు. అప్పుడు రైతుల కష్టాలు కనపడ్డాయి, ఇప్పుడు అసలే కనపడతలేవు. అసలు రైతులే లేరు తెలంగాణలో. మొత్తం రేవంత్ రెడ్డి అభిమానులే ఉన్నారు. రైతుల కష్టాలే లేవు తెలంగాణలో. కోదండరామరెడ్డి గారు కనపడతలేవు ఇవన్నీ. ఎందుకంటే రేవంత్ రెడ్డి కాబట్టి, కోదండ రెడ్డి కాబట్టి, ఈ రెడ్లు కాబట్టి వీళ్ళకు ప్రజల కష్టాలు కనపడవు. ఇప్పుడు నిరుద్యోగుల సమస్యలు కనపడవు. ఇప్పుడు ఎవరి కష్టాలు కనపడవు. ఆఖరికి వెనకాల ఉన్నటువంటి ఉద్యోగుల కష్టాలు కూడా కనపడవు ఆయనకి. ఎవరి కష్టాలు కనపడవు, ఎందుకంటే రెడ్డి కాబట్టి. మరి ఏం కనపడుతున్నాయి? తాళాలు కనపడుతున్నాయి, తప్పట్లు కనపడుతున్నాయి, మధ్యలో కనపడుతుంది, చిడతలు కనపడుతున్నాయి. తాళాలు కట్టాలి, తెరిచేపు తాళాల మోడు అది కాగానే చిడతలు పట్టుకోవాలి, చిడతలు వాయించాలి. జోకుడు.comలో పొజిషన్ కోసం పాటు పడాలి. అందుకే సుప్రీంకోర్టు కోపం వచ్చింది, ఏదో పదవిని పీకేసింది, నిరుద్యోగుల ఉసురు తలిగింది. ఇంకా ఉన్నది మీకు. మీరు చేసినటువంటి తప్పులకు తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది, మీరు అనుభవించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. హరగోపాల్ గారి గురించి చెప్పినాం. ఇట్లా మేధావులందరూ కూడా ఈ జోకుడు.comలో సభ్యులుగా మారుతందుకు తాపత్రయపడతా ఉన్నారు. కాబట్టి జోకుడు.com నాకు తెలిసి ఈ 5 సంవత్సరాలలో ఇప్పటికీ ఈ జోకుడు.comలో ఒక 10 నుంచి 15 మంది సభ్యులు చేరిర్రు. ఈ 5 సంవత్సరాల అయిపోయేకి 100 నుంచి 150కి చేరుతారు. 100 నుంచి 150 సభ్యులకు జోకుడు.com. ఏంటది? జోకుడు మంచిగా ఉంది కదా, దీని వెబ్సైట్ అనే పెట్టాలి ఒకటి. జోకుడు.comలో వీళ్ళందరూ చేరుతారన్నమాట. వీళ్ళందరూ చేరుతారు. ఇప్పుడు ఇందులో చాలామంది చేరిరు. రేవంత్ రెడ్డిని జోకే కార్యక్రమం మాత్రమే ఇదంతా కూడా. ఈ రకంగా నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.